ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. డిసెంబర్ మాసంలో 14వ తారీఖులో దేవుడు మనల్ని ప్రవేశపరిచారు. ఈరోజు శనివారం. ఈ నూతన దినమును బట్టి, ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి మనమందరం నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్రమై ఉన్నాం. జీవము గల దేవుని వాక్ అనే కార్యక్రమంలో మనమందరం ఇలా కలుసుకోవడానికి మరి ఒక నూతన దినం యేసయ్య మనందరికీ ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ వాగ్దానముల ద్వారా మేము ఆదరించబడుతున్నాం, దీవించబడుతున్నాం, మేలు పొందుకుంటున్నామని సాక్ష్యం చెప్తున్న మిమ్మల్ని బట్టి ప్రభువుని గణపరుస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఈ వాగ్దానం షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా చేయండి. స్నేహితుల ద్వారా చేయించండి. అనేక మందికి ఈ వాగ్దానం అందేలాగా మనము మరి ముందుకు వెళ్దాం. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. రెండంతులుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. రెండంతులుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆ పైన మనం చూస్తాం, బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా మీ కోటను మరలా ప్రవేశించుడి. నిజమే ప్రియులారా, ఎన్నో బంధకాలలో మనం చిక్కుకుని ఉండొచ్చు. నిన్నటి దినం మనకి దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఇప్పుడు దేవుడు అంటాడు, నిరీక్షణ గలవారులారా. బంధకాలలో పడి ఉండి కూడా, బాధల్లో ఉండి, కష్టాల్లో ఉండి, ఇరుకుల్లో ఉండి, ఆ బంధకాలలో మీరు చిక్కుకొని ఉండి కూడా మీరు నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నారు. అంటే నా యేసయ్య నా జీవితం మేలు చేస్తాడని నిరీక్షణ కలిగి మీరు ఉన్నారు. అలాగే ఉండండి. రెండంతలుగా నేను మీకు మేలు చేయబోతున్నానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో 12వ వచనంలో, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాను. ఇది రెండంతల ఆశీర్వాదం. బంధకాలలో మరి అనారోగ్య పరిస్థితులకు వెళ్ళిపోయిన పరిస్థితి, యోబు గారు అన్నీ కోల్పోయారు. దేవుడి మీద నిరీక్షణ కలిగి యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునే మాటతో దేవుణ్ణి గణపరిచి నిరీక్షించాడు. రెండంతల ఆశీర్వాదం పొందాడు. ఇలాంటి ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ఈ రెండంతలుగా మేలు మరి మనం పొందుకోవడానికి నిరీక్షణతో ఆయన ఆశీర్వాదం కొరకు ఎదురు చూద్దాం. ఈ వాగ్దానం మన జీవితంలో దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి వందనాలు. ఈ నూతన దినాన్ని బట్టి మీ స్తోత్రం. దినమంతా తోడుగా ఉండి సహాయం చేయండి. పనులు, ప్రయాణాలు, ఉద్యోగాలు, చదువుల్లో తోడుగా ఉండండి ప్రభా. వాహనాలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు డ్రైవింగ్లందరూ తోడుగుండి సహాయం చేయండి. ఈ ఉదయకాలపు దీవులతో నింపండి. యెరూషలేమునకు క్షేమమునివ్వండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.